నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త 3 లక్షల లోపు వ్యవసాయ రుణాలపై 1.5% వడ్డీ రాయితీ వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెంచేందుకే మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్న అనురాగ్ ఠాకూర్ అత్యవసర క్రెడిట్ లైన్ స్కీమ్ వ్యయాన్ని 5 లక్షల కోట్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం పెంచిన అదనపు మొత్తాన్ని ఆతిథ్య పర్యాటక ట్రావెల్ రంగాలకు కేటాయిస్తామని వెల్లడి బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తెలంగాణ నుంచి లక్ష్మణ్కు చోటు గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్లకు ఉద్వాసన మేడ్చల్ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో మెరగాలని ప్రజలకు పిలుపు స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానంతో దేశభక్తిని చాటుకున్న తెలంగాణ ఈ నెల 22వ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు 21న ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది వ్యవసాయ రుణాల వడ్డీపై రాయితీ ప్రకటించింది 3 లక్షల రూపాయలలోపు రుణాలకు 1.5% వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది వ్యవసాయ రంగానికి తగినంత రుణ లభ్యత జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు వ్యవసాయ రుణాలు అందించే అన్ని ఆర్థిక సంస్థలకు 1.5% వడ్డీ రాయితీ అందుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు దీనివల్ల బడ్జెట్పై 34,856 కోట్లు భారం పడుతుందని మంత్రి తెలిపారు వడ్డీ రాయితీ వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరగడమే కాకుండా రుణాలు జారీ చేసే సంస్థలు సైతం ఆర్థికంగా పుంజుకుంటాయని మంత్రి పేర్కొన్నారు हॉस्पिटैलिटी पर दिखता है और भारत सरकार ने मोदी जी के नेतृत्व में निर्णय लिया है कि 50,000 करोड़ रुपए हम इसमें और वृद्धि करेंगे ईसीएलजीएस स्कीम को हम 4.5 लाख करोड़ से बढ़ाकर 5 लाख करोड़ कर देंगे और ये 50,000 करोड़ स्पेसिफिक ट्रेवल टूरिज्म हॉस्पिटैलिटी सेक्टर के लिए रहेगा जो एक बड़ा रोजगार देने का सेक्टर है और इसके लिए जो एडिशनल हमें अपनी ओर से गारंटी कवर देना पड़ेगा वो एक्सक्लूसिव एडिशनल गारंटी कवर भारत सरकार देगी लगभग 7,500 करोड़ रुपए का ताकि 50,000 करोड़ रुपया ट्रेवल ट्रांसपोर्ट सेक्टर को मिल पाए शॉर्ट टर्म एग्रीकल्चर लोन जो किसानों को मिलता है किसान क्रेडिट कार्ड पर इस पर 3 लाख रुपए का लोन किसान को मिलता है 7% इंटरेस्ट देना पड़ता है जो बाकी ब्याज दर से कम होता है अगर किसान सही समय पर इसका भुगतान करता है तो उसको 3% की इंटरेस्ट सबवेंशन मिलती है तो किसान को मात्र 4% ही ब्याज देना पड़ता है भारत सरकार ने निर्णय लिया है कि 1.5% इंटरेस्ट सबवेंशन अपनी ओर से देगी और 34,856 करोड़ रुपया इसके लिए हम उपलब्ध करवाएंगे तो सन 2022-23 जो वित्तीय वर्ष हमारा 2022-23 से हमारे 24-25 तक इसको उपलब्ध करवाया जाएगा और बैंकों पर इसका दुष्प्रभाव न पड़े उसके 1.5% इंटरेस्ट की सहायता हम लोग अपनी तरफ से करने जा रहे हैं पेटेंट एप्लीकेंट्स हैं इन्वेंटर्स हैं रिसर्चर्स हैं इनको TKDL यानी कि ट्रेडिशनल नॉलेज डिजिटल लाइब्रेरी का एक्सेस दी जाएगी अभी तक नहीं थी इनको दी जाएगी और आपको कारण इसके पता है कि रिसर्चर्स को कई बार यही नहीं पता होता था कि इस क्षेत्र में रिसर्च करें तो क्या इसमें कहीं पहले से रिसर्च तो नहीं हुई तो इस निर्णय के कारण उनका काफी समय कम भी लगेगा और उनका खर्चा भी और उनके संसाधन भी इस पे कम खर्च होंगे जैसे कि अटल इनोवेशन मिशन है टिंकरिंग लैब्स है हम इनको भी इसके माध्यम से लाभ पहुंचा सकते हैं మరోవైపు అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ వ్యయాన్ని 50,000 కోట్ల రూపాయల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ అదనపు మొత్తాన్ని సేవా సంబంధిత రంగాలైన హాస్పిటాలిటీ టూరిజం ట్రావెల్ రంగాల్లోని సంస్థలకు కేటాయించనున్నారు సేవా సంబంధిత రంగాల్లో కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా ఈ మొత్తాన్ని పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద 2022 ఆగస్టు 5 వరకు దాదాపు 3.67 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు అదే సమయంలో టూరిజం ఆతిథ్య రంగాలకు అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను 50,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు వివరించారు భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్వ్యవస్థీకరించారు దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు
కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె లక్ష్మణ్లను తీసుకున్నారు. ఈ బోర్డు అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతూ ఉండగా సభ్యులుగా నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బిఎస్ యడ్యూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, బిఎల్ సంతోష్ ఉన్నారు. కాగా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. ఈ కమిటీలో కొత్తగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు స్థానం కల్పించారు. బీజేపీ కొత్త సీఈసీలో జేపీ నడ్డా అధ్యక్షుడు కాగా నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బిఎస్ యడ్యూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథూర్, బిఎల్ సంతోష్, వనతి శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో 50 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ మేడ్చల్లో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని, తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజలకు పరిపాలన ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలమని సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం మోసపోయినా గోసపడతామని ప్రజలను సీఎం హెచ్చరించారు. ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము, మతము, వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత, భారతీయ ఐక్యత మన లోపల రావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే, సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు, చాలా కష్టం. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో, ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో, ఏ విధమైతే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో అదే బాటలో భారతీయులందరూ కూడా కుల మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి. దేశంలో అపారమైనటువంటి నదులున్నాయి, అపారమైనటువంటి సంపద ఉంది, కానీ దేశానికి చెందడం లేదు. మన దురదృష్టం. జాతీయ రాజకీయాలలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. నేను ఒక్కటే మాట మాట్లాడతా ఉన్నా, దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడతలేను. తెలంగాణలో లేని కరెంట్ ఇక్కడి నుంచి వచ్చింది. 7 ఏళ్ల క్రితం మనం కూడా ఎట్లా ఉన్నాం కరెంట్లో. ఇలా మన పక్కన మహారాష్ట్రలో రాదు, కర్ణాటకలో రాదు, తమిళనాడులో రాదు, ఆంధ్రాలో రాదు, మధ్యప్రదేశ్లో రాదు, ఆఖరకు దేశ రాజధాని ఢిల్లీలో రాదు. తెలంగాణలో వస్తుంది ఎట్లా, ఢిల్లీలో రాదు ఎట్లా? తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్లు ఉంటే ఎట్లా, ఢిల్లీలో ఉండే ఎట్లా? రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏవి వస్తాయి, ఏవి రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా తాము అడ్డుకోలేమని, అయితే ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదని పేర్కొంది. కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. దూరదర్శన్ నిర్మించిన స్వరాజ్ భారత్ కే స్వతంత్ర సంగ్రామ్ కి సమగ్ర గాథ సీరియల్ను పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించారు. ఈ సీరియల్ ప్రదర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు హాజరై వీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో పాటు సాధారణ పౌరులు సైతం రక్తదానం చేసి దేశభక్తిని చాటుకున్నారు. వివరాలు చూద్దాం. ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది రక్తదానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
రక్తదాన ప్రాధాన్యత గుర్తించి ముందుకు వచ్చిన దాతలను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ఆర్వి కర్ణన్, కమిషనర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి అంచనా వేసిన దానికంటే మించి స్పందన వచ్చిందని, ప్రస్తుత తరం ప్రజల్లో దేశభక్తి రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సరోజినీదేవి ఆడిటోరియంలో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 100 మందికి పైగా యువతీ యువకులు రక్తదానం చేసి దేశభక్తిని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక సంయుక్తంగా ప్రారంభించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 75 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొత్తంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ పౌరులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావని సందర్భాన్ని పురస్కరించుకుని 75 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదానానికి ముందుకొచ్చిన యువతీ యువకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఇటు హైదరాబాద్లోనూ పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పాతబస్తీ, బహదూర్పురాలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్థానిక యువత నుంచి విశేష స్పందన వచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రక్తదానం మహాదానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒక వ్యక్తి 10 మంది ప్రాణాలు కాపాడే అద్భుత అవకాశం రక్తదానం వల్ల లభిస్తుందని చెప్పారు. రక్తదానం వంటి బృహత్తర కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజలకున్న అపోహలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ప్రాణహాని ఉండదని చెప్పారు. మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తం ఉత్పత్తి అవుతుందని, ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వెల్లడించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రాముఖ్యాన్ని దశ దిశలా చాటాలని సూచించారు. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా చేసుకోవాలి. రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న తరాలు కూడా ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా 15 రోజులు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో జెండా ఇవ్వటం కానీ, ప్రతి ఇంట్లో ఏదో కార్యక్రమం చేయాలి, వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ చేయాలనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో కూడా తీసుకుపోవాలి. మనం భారతదేశంలో కూడా స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఇండియాకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును కాపాడుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తివంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర్వాహకుల నుంచి కేటీఆర్కు ఇన్విటేషన్ వచ్చింది. ఈ సమావేశంలో యూరప్, ఆసియాలకు చెందిన 100 మంది అత్యంత ప్రభావశీలమైన నాయకులు పాల్గొంటారు. అక్టోబర్ 4న జ్యూరిచ్లో జరిగే ఈ సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ MI6 మాజీ చీఫ్ సర్ జాన్ స్కార్లెట్, ఎల్డీసీ గ్రూప్ చైర్మన్ మార్గరిటా లూయిస్ డ్రూఫస్, గోల్డ్ మాన్ సాచ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ మాజీ చైర్మన్ లార్డ్ జిమ్ ఓనీల్ తదితర ప్రముఖులు పాల్గొంటారు. ఇటువంటి ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి తనను ఆహ్వానించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నాయకులంతా కలిసి వివిధ అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక గొప్ప వేదికని కేటీఆర్ కొనియాడారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్ ఎంపీ కె కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ కేకే అధ్యక్షతన సమావేశం జరగగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు.
22న ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మహాదేవన్, శివమణి డ్రమ్స్, దీపికారెడ్డి బృందంచే నృత్యం, తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని వివరించారు. కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వివరించారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి అరణ్య భవన్ నుంచి కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా దీవెన సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోదీ, అమిత్ షా వద్ద తాకట్టు పెట్టాడని విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మలుచుకోవడం కోమటి బ్రదర్స్కు అలవాటేనంటూ ఆరోపించారు. ఎవరు కాంట్రాక్టులు ఇస్తే ఆ పార్టీలోకి చేరడం వారికి పరిపాటేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తో వారి కుటుంబం అభివృద్ధి అయిందని, ఆంధ్ర రాజకీయ నేతల వద్ద తెలంగాణ హక్కులు నమ్ముకున్న ప్రబుద్ధులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని విరుచుకుపడ్డారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, అభివృద్ధి కోసమైతే అదే పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదంటూ మునుగోడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను పర్యావరణ హితంగా నిర్వహిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందన్నారు. ఈసారి కూడా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సుమారు 6 లక్షల గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని, మట్టి విగ్రహాలతోనే పండుగ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గణేష్ శోభాయాత్ర జరిగే మార్గాలకు సంబంధించి దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జంట నగరాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రస్తుతం ఉన్న 25 చెరువులు కాకుండా మరో 50 చెరువులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడతారన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలతో పోలీసులతో దాడి చేయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేతిలో నుంచి అధికారం పోతుందనే భయంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పాదయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. యాదాద్రిలో ప్రారంభమైన ఈ యాత్ర జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లె వద్దకు చేరడంతో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయికి చిహ్నంగా బండి సంజయ్ పాలకుర్తి మండలం అప్పిరెడ్డిపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. బెలూన్లు, బాణాసంచా, డప్పు వాద్యాలతో బీజేపీ శ్రేణులు సందడి చేశారు. చీటూరు, కిష్టగూడెం మీదుగా కుందారం వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. పైలాన్ దగ్గరికి యశ్వంత్ రెడ్డి గారు తీసుకురావాలి. ఈ నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా, మండల అధ్యక్షులని. జై బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కి చల 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 పుట్టింది ఇందువు, పెరిగింది ఇందువు, సచ్చేది కూడా ఇందుగానేరా. అరే చల్ మాతా ఇందువు ముక్త. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. బాక్సింగ్లో బంగారు పతకాన్ని సాధించిన అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన సందర్భంగా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడిన నిఖత్ ఏడాదిలో 3 బంగారు పతకాలు సాధించడం ఎంతో ప్రోత్సాహంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహించిందని, అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని, తాను సాధించిన విజయాలకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో దేశంలో మరిన్ని పథకాలు बहुत తీసుకురాగలనే अच्छा लग నిఖర్జీన रहा है कि मैं धीमा कॉमनवेल्थ व्यक्तन में చేశారు. अपने देश के लिए और अपने तेलंगाना स्टेट के लिए गोल्ड मेडल जीती करके यही उम्मीद रखती हूँ कि आगे भी ऐसे मेहनत करते रहूँ और आगे भी ऐसे ही गोल्ड मेडल जीतते रहूँ. जी हाँ, ये मेरा साल का तीसरा गोल्ड मेडल है और बहुत अच्छा लग रहा है कि गोल्ड से मतलब गोल्ड ही लेकर आई हूँ करके, क्योंकि हमेशा से मैं चाहती थी कि मैं टॉप ऑफ द पोडियम में खड़े रहूँ और दूसरे कंट्री में हमारा नेशनल एंथम प्ले हो, और वही अभी तक हुआ है. तो मैं बहुत खुश हूँ कि मैं इस गोल्डन रन को मैं आगे भी कंटिन्यू करके रखूँ करके उम्मीद रखती हूँ. आई मीन सारे अपोनेंट्स मेरे अच्छे थे, बट अगर मतलब सबने अपना बेस्ट दिया था, बट मैं भी वहाँ पे अपना बेस्ट देने गई थी. बट रेफरी जजेस को मेरा गेम ज़्यादा अच्छा लगा, मैं ज़्यादा डोमिनेटिंग लगी, इसीलिए 5-0 से तीनों राउंड मेरे को यूनानिमस जीता है. तो अबाउट 5-0 से जीती मैं. तो मुझे अच्छा लग रहा है कि मैंने अब तक वर्ल्ड चैंपियनशिप से लेकर कॉमनवेल्थ तक सारे अबाउट 5-0 से जीती. तो यही कोशिश रहेगी कि आगे भी ऐसे डोमिनेट करते रहूँ. लॉकडाउन में जब जिम्स और स्टेडियम्स बंद थे तो घर पे ही मैं इक्विपमेंट लाके, एक पंचिंग बैग लाके मैं घर पे ही ट्रेनिंग करती थी. और घर पे ही जब ट्रेनिंग हो जाता था, कभी बॉडी स्टिफ फील करती थी, तो मेरे दीदी जो फिजियोथेरेपिस्ट है वो मेरे को हेल्प करते थे. तो ओवरऑल सब पूरा फैमिली का सपोर्ट था लॉकडाउन में, जब सब कुछ बंद था बाहर. तो मैं घर पे ट्रेनिंग करती थी अपने आप को फिट रखने के लिए. तो अभी तक तो सब सही चल रहा है. नेक्स्ट टारगेट तो अभी अक्टूबर में एशियन चैंपियनशिप है बोल रहे हैं, तो मैं उसकी तैयारी करना स्टार्ट करूंगी. मैं वर्ल्ड चैंपियनशिप के लिए तो सपोर्ट मिला, इसके लिए अभी 22 को प्रोग्राम है बोल रहे हैं, तो उसके लिए मैं वेट कर रही हूँ. बाकी सेंट्रल गवर्नमेंट का भी सपोर्ट पूरा है, वो लोग भी सब फेलिसिटेट करेंगे जल्दी बोल रहे थे. मैं बस एक ही बात कहना चाहती हूँ कि बॉक्सिंग एक ऐसा स्पोर्ट है कि आपको हर चीज़ में काम में आता है. आपको खाली रिंग में ही नहीं, इवन लाइफ में भी फाइट करना सिखाता है. और हर लड़की को अपने सेल्फ डिफेंस के लिए एक स्पोर्ट सीखना चाहिए, स्पेशली बॉक्सिंग. बॉक्सिंग ऐसा स्पोर्ट है आप खुद को सेल्फ डिफेंस कर सकते हो. तो मैं यही कहूँगी कि आप अपने सेल्फ डिफेंस के लिए बॉक्सिंग सीखें और अपने आप को स्ट्रांग बनाएं. జగిత్యాల జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్షకు ఎంపీ ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలంటూ దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే అన్ని పనులకు వీఆర్ఏలను వాడుకుని మోసం చేశారంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. రాబోయే బీజేపీ ప్రభుత్వంలో న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నెల మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ ఇవ్వాలి, మీ రిటైర్మెంట్ ఏజ్ మీద క్లారిటీ కూడా ఇవ్వాలి. అసలు పంచాయతీ ఏడొచ్చింది తెలుసా అన్న? ఇసుక మురము రవాణా మీద కూడా మీరే దృష్టి పెడతారట కదా. లూటీలు వేస్తుంటే దొర ఎమ్మెల్యేలు అందరూ మీరు ఆపుకోకపోతే మరి గిట్లనే అవుతారు కదా, ఎట్లనే అవుతారు కదా. మరి ఇప్పుడు పైసలు లేకపోయే, కొత్త కళ్యాణ లక్ష్మి ఇయనిక లేకపోయే, కొత్త షాదీ ముబారక్ ఇయనిక లేకపోయే, కొత్త పెన్షన్లు ఇయనిక లేకపోయే, మీరేమో ఐడెంటిఫై చేస్తున్నారు, లబ్ధిదారుల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. 2018లో ఇలా ఓట్లు వేసినందుకు చెంపలేసుకుందాం. ఎలక్షన్ల సమయం ఆసన్నమైంది. మీ ఎమ్మడ ఎలక్షన్ల దాకా మేము నిలబడతాం. మీ పోరాటం మా పోరాటం. రేపు మన ప్రభుత్వం వచ్చినాక మీ పే స్కేలు, మీ రెగ్యులరైజేషన్, మీ రిటైర్మెంట్ ఏజ్, మీ మళ్ళా వారసత్వం, దీని మీద కూడా కంప్లీట్ క్లారిటీ. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి సలహాలు సూచనలను ఆహ్వానిస్తున్నట్లు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ నెల 28న జరగనున్న కార్యక్రమంలో తాను ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రజలంతా తమ ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి ట్విట్టర్ వేదికగా కోరారు. సమకాలీన అంశాలు, దేశ సమస్యలు, అపూర్వ విజయాలు, విభిన్న రంగాల్లో నూతన ఆలోచనలు, పర్యావరణ హిత ప్రాజెక్టులు ఇలా ప్రతి నెలా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో చర్చించే విషయం తెలిసిందే. ఈ నెల కోసం ఆలోచనలు, ఆహ్వానాలు పంపాల్సిందిగా కోరారు. నమో యాప్ లేదా మై గవర్నమెంట్ యాప్ ద్వారా తమ అభిప్రాయాలు తెలపవచ్చని పేర్కొన్నారు. అలాగే 1800117800 నెంబర్కు వాయిస్ మెసేజ్ కూడా పంపవచ్చని తెలిపారు.
భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ స్పష్టం చేశారు. థాయిలాండ్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఒప్పందం మేలు రకమైందని, భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ప్రతి దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు ఉత్తమమైన ఒప్పందాల వైపు మొగ్గు చూపిస్తుందన్నారు. అలాగే భారత్ కూడా అదే పనిచేస్తుందని, నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారు. Oil prices high, so are gas prices. A lot of them, lot of traditional suppliers to Asia are also diverting them to Europe, because Europe is buying less oil and gas from Russia, or can buy less and gas from Russia. So Europe is also actually buying much more from the Middle East and from other sources who would have supplied India. So it is a situation today where every country will try naturally to get the best deal possible for its citizens. I have a country which has a per capita income of $2,000. These are not people who can afford higher energy prices. It is my obligation, my moral duty to actually ensure that I get them the best deal that I can from the world. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని డీజీసీఏ ఆదేశించింది. విమాన ప్రయాణికులు అన్ని వేళలా అన్ని చోట్ల శానిటైజేషన్ చేసుకునే ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా నియంత్రణకు సంబంధించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలకు సూచించింది. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామని డీజీసీఏ పేర్కొంది. కరోనా నియంత్రణ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాగా ఢిల్లీలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కరోనాతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరుగుతోందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గత 15 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు 2 రెట్లు పెరిగాయి. ఐసీయూలో చేరే కరోనా రోగుల సంఖ్య కూడా రెట్టింపైంది. ముంబైలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శ్రీలంకలోని హమ్మన్ టోట రేవులో లంగరు వేసిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ప్రయాణాన్ని చైనా సమర్థించుకుంది. ఆ నౌక ఏ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించదని, అదే సమయంలో మూడో పక్షం అడ్డంకులు సృష్టించకూడదని చైనా పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ శ్రీలంక చురుకైన సహకారంతో యువాన్ వాంగ్ 5 నౌక విజయవంతంగా ఆ దేశంలో లంగరు వేసిందని పేర్కొన్నారు. ఈ నౌక హమ్మన్ తోట చేరుకోగానే నిర్వహించిన ఉత్సవాల్లో లంకా అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రతినిధితో పాటు 10 పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారని వాంగ్ వివరించారు. శ్రీలంక, చైనా జాతీయ గీతాలను ఆలపించగా సాంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగినట్టు తెలిపారు. తొలుత శ్రీలంక ఈ నౌక రాకను వాయిదా వేయాలని చైనాను కోరింది. కానీ తర్వాత చైనా, లంక అధికారుల మధ్య చర్చలు జరిగాయి. చివరికి శ్రీలంక ఈ నౌకకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో లంక అధికారులతో జరిపిన చర్చల వివరాలను వెల్లడించేందుకు వాంగ్ నిరాకరించారు. శ్రీలంకను కష్టాల నుంచి బయటపడేయడానికి చైనా సాయం చేసిందని ఆయన వివరించారు. భవిష్యత్తులో కూడా ఈ సాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాలు సముద్ర శోధనలో సహకరించుకుంటాయని వెల్లడించారు. వాస్తవానికి శ్రీలంకలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులను చైనా పెట్టింది. కానీ లంక ఆర్థిక సంక్షోభ సమయంలో కేవలం $73 మిలియన్ విలువైన బియ్యాన్ని పంపించి మౌనంగా ఉండటం గమనార్హం. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 3 లక్షల లోపు వ్యవసాయ రుణాలపై 1.5% వడ్డీ రాయితీ. వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెంచేందుకే మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్న అనురాగ్ ఠాకూర్. అత్యవసర క్రెడిట్ లైన్ స్కీమ్ వ్యయాన్ని 5 లక్షల కోట్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. పెంచిన అదనపు మొత్తాన్ని ఆతిథ్య, పర్యాటక, ట్రావెల్ రంగాలకు కేటాయిస్తామని వెల్లడి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ, అధ్యక్షుడిగా జేపీ నడ్డా. తెలంగాణ నుంచి లక్ష్మణ్కు చోటు, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్లకు ఉద్వాసన. మేడ్చల్ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో మెరగాలని ప్రజలకు పిలుపు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానంతో దేశభక్తిని చాటుకున్న తెలంగాణ. ఈ నెల 22వ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు. 21న ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.